తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు విచారించనుంది. బీసీ జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు కేటాయించలేదన్న ఆరోపణలతో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. మరోవైపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ రోజు ప్రారంభమైంది. మొత్తం మీద హైకోర్టులో విచారణ ఎలా జరగబోతుంది, నామినేషన్ల ప్రక్రియ అయితే ఊపందుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు, మొత్తం మీద ఎలా చూడాలంటారు? ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది, మరోవైపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతుంది. మొత్తం మీద ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎటువైపు దీనికి పులి స్టాప్ పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అనుకోవాలి? సిరాజ్ గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. అయ్యవారి గుర్రానికి అన్ని అపరాధాలే అన్నట్టు ఈ ప్రభుత్వం తీరున్నది. రిజర్వేషన్ల కుంపటి పెట్టి ఆశల పల్లకిలో బీసీలను అందల ఎక్కించి డబిల్లు మన కింద పడేసిన ప్రభుత్వం ఇది వరకు చెప్పాలంటే. ఎందుకంటే చూడండి, 42% రిజర్వేషన్ ఇస్తా అనేది అలవిగాని హామీ, తప్పుడు హామీ అంటున్నాడు. అంటే వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదు నేను, ఆచరణ సాధ్యం కాదు, చట్టపరంగా చెల్లదు అని తెలిసి కూడా వాళ్ళు ఆనాడు హామీ ఇచ్చి బీసీల ఓట్లు పొంది అధికారంలో అందరం ఎక్కాడు. ఆ తర్వాత వరుసగా మోసం చేస్తూ, అంటే దాన్ని 2 ఏళ్లు గుంజారు కదా, 2 ఏళ్లు కొండంత రాగం చేసిన తర్వాత ఏం పాట పాడారో చూసాం. చివరికి పార్టీ పరంగా రిజర్వేషన్ అని ఆఖరికి పంచాయతీ ఎన్నికలు మొదలు పెడుతున్నారు. నేను మొదటి నుంచి అంటున్నాను, ఎన్నికలు జరగవు అని ఆ గత సంవత్సరం నుంచి అంటున్నాను. వీళ్ళు చేస్తున్న అంటే మునుమును బట్టి చెప్పొచ్చు కదా సిరాజ్, మనకు ఎటువైపు పోతున్నాం అనే దాన్ని బట్టి చెప్పొచ్చు. ఎప్పుడు చెప్తుంటాను నేను, హైదరాబాద్ నుంచి దక్షిణానికి వెళ్తే కర్నూలు వస్తుంది, హైదరాబాద్ నుంచి ఉత్తరానికి వెళ్తే కరీంనగర్ పోతున్నామని వాళ్ళు దక్షిణానికి వెళ్తున్నారు, తప్పు అంటున్నారు. ఇప్పుడు ఇవాళ కూడా ఒక 15 రోజులు ఆగండి బాబు ఆగండి అని ప్రతి టీవీ ఛానల్ చెప్తున్నాను నేను. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు కొంత టైం కసరత్తు చేయండి. అసలు 42% రిజర్వేషన్ అంటే అది సుండుతే అంటారు. మహాభారతంలో శకుని ధర్మరాజు ప్రశ్నిస్తారు, ఇది శూన్యతమే, అది శూన్యతమే అంటాడు. మరి ఏది అనృతం మామ అంటాడు. అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే అది కరెక్టే ఇది కరెక్టే అని పోతున్నారు. తప్పు ఏదో చెప్పాలి కదా. ఏమవుతుంది, వీళ్ళు నేను కరీంనగర్ పోవాల్సిన బయట కరీంనగర్ ఉత్తరం పోవాలి కానీ మీరు దక్షిణం పోతున్నారు, కర్నూలు చేరుతుంటే అర్థమవుతుంది. వీళ్ళు ఒక మాట చెప్పాలంటే, ఈ రిజర్వేషన్లు అనేది ప్రక్రియ మొదలు పెట్టేప్పటి నుంచి పొరపాటు జరుగుతున్నారు. మొదట్లో భూసాన్ని మన వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వం 42 అక్షరాలు 42 ఒప్పుకున్నాడు. 42 అంటే ఆయన ప్రయోగం చేసి మొత్తం బీసీ కులగణాలు లెక్కలు తీసుకొని ఏది కరెక్ట్ ఏది కాదని చేయాల్సిన పని ఉంది. ఏకసభ్య కమిషన్ ఆయన ప్రభుత్వం ఇచ్చిన నివేదికను సంతకం పెట్టి పంపించేసేసి, మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఏమైంది, మరి 23 అంటే 23 ఒప్పుకుంటున్నాడు. మరి 42 కరెక్టా 23 కరెక్టా, ఏది కరెక్ట్ అంటే ఒక డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా వెన్నుముక్క లేకుండా ఉన్నది. కానీ బీసీ సంఘాలు ఇంత గొడవ పెట్టినా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. బీసీ సంఘాల గురించే కదా, బీసీలో ఆవేదన పరిష్కరించడానికే కదా డెడికేటెడ్ కమిషన్ వేసింది, అది పోయింది. ఇప్పుడు ఇంకోటి, మన ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఒక్క 15 రోజులు ఆగి రిజర్వేషన్లు వచ్చినాయి. దాని మీద కనీసం ప్రజలకు వివరించి ఈ రిజర్వేషన్ తప్ప చేయండి, ఒక 3 రోజులు పరిశీలించుకోండి అని ఎందుకు ఇవ్వలేదు. ఇవాళ ఏమైతుంది, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ చివరికి 19% అని కొందరు అంటున్నారు, 17% దక్కినాయి కొందరు అంటున్నారు. అంటే ఇంత గందరగోళం మధ్యలో ఎన్నికలు తొందర పెట్టి చేయకపోతే ఏమైతుండే, 3,300 కోట్ల రూపాయలు రావాల్సింది కరెక్ట్. ఎప్పుడు మార్చి దాకా ఉన్న టైం జనవరిలో పెడితే ఏమైతుండే వీళ్ళకు. అంటే ఏదైనా సరే లేచిందే పరుగు అన్నట్టు వాళ్ళ అన్నారు కనుక పెట్టేస్తున్నాం అంటే ఇట్లాంటివి వస్తాయి. నేను మొన్న చెప్తున్నాను, కోర్టు కేసు పడుతుంది అని చెప్పాను. నేను జోష్యం చెప్పలే, జరిగే పరిణామం చెప్తున్నాను సిరాజ్. పడ్డది కదా, ఇప్పుడు మొన్నగా అంతే అయింది కదా. నామినేషన్లు వేసిన తర్వాత కూడా 9వ నెంబర్ జీవోని కొట్టేస్తూ మీరు చేయడానికి వీల్లేదని ఎలక్షన్ ఆపమని ఇచ్చింది కదా. నామినేషన్ పడ్డ తర్వాత మరొకసారి ఆశాభంగం ఇప్పుడు. అంటే నామినేషన్ వేస్తూ పోతుండాలి, నోటిఫికేషన్ ఇస్తూ పోతుండాలి. ఎన్నికల కమిషన్ వెన్నుముకలు ఎక్కువ పనిచేస్తుంది. ప్రభుత్వం కోరగానే 2 రోజులు ఎలక్షన్ పెడతారని ఎట్లా అనుకుంటున్నారు, తప్పు కదా. వాళ్ళు ప్రయత్నం చేయాలి, అందులో లోపాలు బయట ప్రపంచానికి తెలవాలి. అప్పటిదాకా ఎందుకు ఆగరు వీళ్ళు. అంటే ఏదైనా సరే ఎన్నికలు జరుపుదాం అనుకుంటే ఇట్లా ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ కోర్టు ఎన్నికలు రద్దే అవకాశం ఉంటే కష్టం కదా. గతంలో మహారాష్ట్రలో అయింది, బీహార్లో అయింది, మనకు అట్లాగే పశ్చిమ బెంగాల్లో అయింది. ఇవన్నీ ఉదాహరణలు ఉండా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తున్నది. అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నామని పాత సామెత. ఇప్పుడు అట్లా కాదు, ఈ అయ్యగారు చేస్తున్నది ఏంటంటే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. అది తప్పు. ఒకసారి తప్పు జరిగితే దాన్ని సవరించుకునే క్రమంలో మా తప్పు మళ్ళీ చేయొద్దు కదా. చేయకుండా ఉండే బదులు ఈ మునుగు తప్పి పంచాయతీ ఎన్నికల విషయంలో చాలా గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రజలను ఆశల పల్లెకులు గురేగించారు, ముఖ్యంగా బీసీ సంఘాలకు కూడా నా వినతి ఏంటంటే, మీరు కుడుమ అంటే పండుగ అనకండి,
మొన్నటిదాకా పాలాభిషేకాలు చేశారు రేవంత్ రెడ్డికి. కాదయ్యా బాబు, మీకు న్యాయం జరగలేదంటే వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఏమైంది? అదే కృష్ణయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అది తప్ప ఇది తప్ప అంటున్నారు. మీరు ఒక బీసీ సంఘ నేతలు అన్ని కూడా చట్టం తెలుసుకొని మాట్లాడితే ఇది సాధ్యం కాదన్న నాలాంటి వాడిని శాపనార్థాలు పెట్టింది. ఏమైంది? ఇప్పుడు సాధ్యం అవుతుందా అవుతలేదా? కాదని మొత్తుకున్నాను కదా. ఇది కాదనే వాడిని మనం విమర్శించారు, ఇవాళ అవుననే మనం సమర్థిస్తే కాకుండా పోయింది కదా. అందుకని ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలు ఆగుతాయా లేవో తెలియదు కానీ ఇవాళ పిటిషన్ విచారణ స్వీకరించింది. చాలా పొరపాటు జరిగింది సిరాజ్. ఎస్సీ లేని చోట ఎస్సీ, ఎస్టీ లేని చోట ఎస్సీ, కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికే లేదట, ఉప సర్పంచ్ ఎన్నికైతారట. అందులో కూడా 3 వార్డులకు ఎన్నిక. మంచిర్యాల జిల్లాలో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఊళ్ళో 6 వార్డు మెంబర్లు ఉన్నాయి. అందులో 3 ఎస్సీ, అక్కడ ఎవరు లేరు. 3 ఏమో వేరే, ఆ 3 ఉన్నారు. కానీ సర్పంచ్ ఎలక్షన్ ఎస్సీకి రిజర్వ్ చేశారు. సర్పంచ్ ఎలక్షన్ లో ఎస్సీ ఎన్నిక కావడానికి ఓటర్లు లేరు. ఏం చేయాలంటే ఈ 3 వార్డు మెంబర్కు ఓటు మనం జరుగుద్దట ఎలక్షన్. ఇందులో 3 వార్డు గెలిచిన వాడు ఉప సర్పంచ్ అవుతారట ఎవరో ఒకరు. ఆ ఉప సర్పంచ్ అయిన వాడికి సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తారట. ఏం రాజ్యం, ఏం కథ? ఇంత దుర్మార్గంగా ఇంత గుడ్డిగా నడుస్తుందంటే పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేరా వీళ్ళు? నిర్వహించకపోతే రాజీనామా చేసి కూర్చోవాలి. సరైనది కాదంటున్నాడు. అంటే ఇంత గందరగోళాల మధ్య ఎన్నికలు జరుపుతున్నారంటే ఏదో ఒకటి చేద్దాం అంటే ఒక అవగాహన లేదు. సలహాదారులు ఏం చేస్తున్నారు, న్యాయశాఖ ఏం చేస్తున్నది, సెక్రటేరియట్ ఏం చేస్తుంది, ఇంతమంది కూడా గుడ్డి మన తొరిగురం పడుతోముతున్నారు. వీళ్ళందరూ చెప్పొద్దా ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డికి అవగాహన ఉండదు, మంత్రులకు అవగాహన ఉండదు, వీళ్ళేం చేస్తున్నారు? అందుకని ఒక్కోసారి చాలా ఆవేశం వస్తుంది రాజు. ఎందుకంటే వీళ్ళకి ఒక ప్రభుత్వం నడుస్తుందా లేకపోతే ఒక సర్కస్ నడుస్తుందా అని నాకు అనుమానం వస్తుంది. రామ్మోహన్ గారు, ఇక్కడ 2 కనబడుతున్నాయి. ఒకటి పిటిషన్స్ ఆల్రెడీ జీవో నెంబర్ 9కి సంబంధించి ఉన్నాయి. రెండోది ఇంప్లీట్ పిటిషన్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. సో ఈ 2 వ్యవహారాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ బీసీలకు కేటాయించినటువంటి స్థానాలకు 23% అనేటువంటి రిజర్వేషన్ కూడా తగ్గిందనేది సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చింది. అంటే మిగిలినటువంటివి ఇంకా బయటికి పడితే పూర్తి స్థాయిలో దీని మీద కూడా స్టే వచ్చేటువంటి ఛాన్సెస్ లేవంటారా? ఇంకా జీవో నెంబర్ 9 ఇంకా తేల్చలేదు. అట్లానే మిగతా రిజర్వేషన్ల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలు కేసు వేశారు ఇదే హైకోర్టులో. ఏమనంటే మాకేమో 2011 జనాభా లెక్కలు మమ్మల్ని అనుసరిస్తూ అంటున్నారు, బీసీలకేమో 2024 లెక్కలు అంటున్నారు. ఇదేం న్యాయం అంటున్నారు మనం. అంతే కదా, 24 ప్రకారం ఏమో బీసీ లెక్కలు చేస్తారు. 2011 లెక్కలు వాడి చేస్తే ఆ 23% కూడా మిగిలేదు. 2011 కాదు, మమ్మల్ని కూడా 2024 వాళ్ళు ఎట్లా పెరిగినట్టున్నారు, మమ్మల్ని కూడా మన లెక్కలు చేశారు కదా. మన కులగన్న ఓన్లీ బీసీలు చేయలేదు, అన్ని కులాల లెక్కలు తీసుకున్నారు. అన్ని కుల లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు ప్రభుత్వం అంటున్నారు. ఆ గోప్యత, వ్యక్తిగత గోప్యతకి భంగం కలుగుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి గోప్యత భంగం కలిగినప్పుడు ఎందుకు చేశారు లెక్కలు మరి? అందుకని ఎస్సీలు ఏమంటున్నారు, ఎస్సీ ఎస్టీలు మీరు ఎట్లా లెక్క చేశారు కదా, 2024 బీసీ జనాభా లెక్కలు తేల్చారు కదా, మొత్తం 46% ఏమో హిందూ బీసీలు, ఇదో లోలిమాన్, మళ్ళా ముస్లిం బీసీలు 10% అని తెలిసారు కదా. మరి 56.17-27% సుమారు 57% బీసీలు ఉన్నప్పుడు మరి ఇటు పక్కన మరి ఎస్సీల లెక్క కూడా మీరు ఉండాలి కదా. మరి వాళ్ళు ఎంత శాతం పెరిగిండ్రు? ఇప్పుడు ఎస్సీలకు లభిస్తున్న 18% రిజర్వేషన్ 23 అవుతుంది ఈ కొత్త లెక్క తీసుకుంటే. ఎస్టీలో పాటిస్తున్న 10% రిజర్వేషన్ 12 అవుతుంది. మరి అటువంటిప్పుడు ఆ 2 ఈ 3 కలిపితే మళ్ళీ 5% పోతాయి కదా మీకు. అంటే వీళ్ళ లెక్కలు ఇట్లా ఉండాలి, వాళ్ళ లెక్కలు అట్లా ఉండాలి. అందుకని పిటిషన్ వేసింది ఎస్సీ ఎస్టీలు ఏంటంటే మమ్మల్ని కూడా 2024 జనాభా లెక్కల్లో ప్రకారమే మీరు ఏదైతే కులగణన చేశారో దాని లెక్క ప్రకారం తీసుకోండి అంటున్నారు. అది పెండింగ్ లో ఉంది. మీరు అన్న 9వ నెంబర్ జీవో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు కొత్తగా 17% దిగజారిపోయినాయి రిజర్వేషన్లు. కొన్ని జిల్లాల్లో 17%, 16% కూడా దక్కలేవు. కొన్ని జిల్లాల్లో ఏమో పూర్తి శాతం దక్కుతున్నాయి అన్నమాట ఉంటుంది. అప్పుడు కూడా 23% ఎక్కడ దాటలేదు. అప్పటికి ఇప్పటికీ అంటే లెక్కలు తప్పు చెప్తున్నారు సార్. అది నేను చూశాను. కొందరేమో 18 మంది సర్పంచుల పెరిగింది సంఖ్య అంటున్నారు. ఏది 2019కి ఇప్పటికి. అందుకని 2019లో ఈ శశబిషలు పడే ఇవన్నీ చేసి ఒక లెక్కకు వచ్చి ఎక్కడ ఆటంకం కలుగుంటే ఎన్నికలు నిర్వహించారు. ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తొందర పడితే ఇట్లాగే ఉంటది అంటున్నాను. అన్నం ఉడికిందాకా ఆగినప్పుడు ఉమ్మగిల దాకా ఆగాలి. ఉమ్మగిల దాకా ఆగకపోతే ముఖానికి ఆవిరి కొడుతుంది, ముఖం అంతా మాడిపోతుంది. ఇది జరుగుతుంది. అదే హైకోర్టు ఏం చేస్తుంది చెప్పలేను నేను. కానీ నా ఉద్దేశం ఏంటంటే పిటిషన్ స్వీకరించిందంటే హైకోర్టు తీర్పు ఇవాళ ఇస్తుందా, లేకపోతే ఎన్నికలు పాస్ చేసిన తర్వాత అంటే ఈ తీర్పుకు అనుగుణంగానే మీరు ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని ఇస్తుందా చెప్పలేము. మొన్న ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి విరమించుకున్నటువంటి దశ వచ్చిందో అంటే రేపు నామినేషన్ల స్వీకరణంగా ఇవాళ కూడా జీవో నెంబర్ 9 మీద స్టే విధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఉత్కంఠ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాగే కొనసాగేటువంటి ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. మొన్నదైతే తప్పు చేసి ఇవాళ అయితే తప్పు చేస్తున్నారు అంటున్నారు. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఆగితే నష్టం ఉంది అంటున్నాను నేను. ఎట్లాగో 9వ నెంబర్ మీద జీవో మీద టైం ఉన్నది. దాని మీద ప్రకటించండి. 9వ నెంబర్ జీవో మొత్తం కొట్టేయండి అయిపోద్ది కదా. అప్పుడన్నా కనీసం మిగతా ఎన్నిక జరుగుతాయి కదా.
అంటే కేవలం ఇది ఆ 3,300 కోట్లు ఎట్లా తీసుకుందాం, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వాడుకుందాం, స్థానిక ప్రభుత్వం ప్రేమ కాదు ఇది. 3,300 కోట్ల మీద ప్రేమ. ఇవాళ కాకపోతే రేపు తీసుకుందాం. 3 నెలల టైం ఉంది, ఇంకా మార్చి 31 దాకా టైం ఉన్నది. ఇవాళ ఇంకా 4 నెలల టైం ఉంది. ఇవాళ నవంబర్ 30 రాలే కదా, మరి 4 నెలల లోపల ఎన్నిక జరపలేరా? అందుకని తొందరపడుతుంది ప్రభుత్వం అంటున్నా. అంటే ఏదైనా చేసి ఇప్పుడు బీసీలకు ఇచ్చిన హామీ పోయింది, 42% అంతకంటే పోయింది. సర్పంచులలో రిజర్వేషన్లు అదే 23% కూడా దక్కని పరిస్థితి అయింది. ఇవాళ మిగతా సంఘాలను గొడవ పెడుతున్నాయి, ఆందోళన జరుగుతున్నది. ఈ క్రమంలో ఒక వారం రోజులు ఆగి రిజర్వేషన్ ప్రక్రియనన్నా సజావుగా చేస్తే ఈ సమస్యలు రాకపోయేది అంటున్నాయి. ఇప్పుడు కొత్త కేసు పడ్డది కదా, ఇప్పుడు దీంతో మరింత పీఠముడి పడ్డది. ఇది ఏం జరుగుతుందో తెలియదుగా. నాకు హైకోర్టులో జరిగేది నేను అనుకుంటా, అడ్వకేట్ కి నేను అనుకుంటుంది ఏంటంటే ఇవాళ విచారణ స్వీకరించింది కనుక ఈ తీర్పుకు లోబడే రేపటి ఫలితాలు ఉంటాయి అని అంటది అనుకోండి. ఇప్పుడు మన మీదకి అతి ఉన్నట్టే కదా వాళ్ళ మీద. రేపు ఎన్నికైన వాడు ఏం కావాలి, ఎన్నిక కాని వాడు ఏం కావాలి, పోటీ చేసిన వాడు ఏం కావాలి, డబ్బులు ఖర్చు పెడితే ఏం కావాలి, ఇవన్నీ పెద్ద సమస్యలు అంటున్నాడు. వాళ్ళు తక్కువేం కాదు. పంచాయతీ ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక అభ్యర్థి చిన్నవాడే కావచ్చు, కింది స్థాయి కావచ్చు, కానీ చాలా మన మద్యము మనకు ధనం చాలా ఏరులై పారుతుంది అంటున్నాను. ఇప్పుడు మొత్తం దావతులు ఇప్పటికే మొదలైంది గ్రామాలలో కనుక. మొన్న అట్లే జరిగింది, దిప్పుల మీద నీళ్లు జరిగినట్టు ఇప్పుడు కూడా అది జరుగుతుంది. సిరాజ్, ఇది సరైనది కాదు. ప్రభుత్వం సరిగ్గా ఆలోచన చేయకపోతే ఇట్లాంటి ప్రతికూల ఫలితాలే వస్తాయి. రామ్మోహన్ గారు, ఇక్కడ కనబడుతున్న బీసీ రిజర్వేషన్ ఇష్యూ పక్కన పెట్టేసిన ఇది ఇంకా విచారణ టైం పట్టేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆల్రెడీ పిటిషన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందాక మనం చూసుకున్న ఇంప్లీట్ పిటిషన్ కానివ్వండి, జీవో నెంబర్ 9కి సంబంధించి. సో వాటి మీద ఎలాంటి క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది, పరిమితికి లోబడి మాత్రమే రిజర్వేషన్లతో వెళ్తున్నారు కాబట్టి దాంట్లో ఏమైనా పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా ఆ కేసులకు సంబంధించిన? కోర్టు నిర్ణయాన్ని మనం చెప్పలేము. నేను అడ్వకేట్ గా మేము వాదించగలుగుతాం, అంతేగాని పెన్ను బట్టి రాయలేము. ఆకుపచ్చ పెన్ను జడ్జి గారి దగ్గరే ఉంటుంది కదా. అట్లా డాక్టర్ తన నైపుణ్యాన్ని అనుసరించి పనిచేయచ్చు. డాక్టర్ ఆపరేషన్ చేస్తే తన సొంత నైపుణ్యం పనికొస్తుంది. కానీ మాకు ఎంత నైపుణ్యం ఉన్నా మేము వాదన ఎంత ఇరుపక్కల వాదన వినిపిస్తే ఎవడో ఒక్కరు గెలుస్తారు కదా, ఇద్దరు గెలవరు కదా. అందుకని నేను ఆ తీర్పును ఊహించలేను. కానీ అంటే ఎటువైపోతుందా దాన్ని బట్టి చూసిందంటే కోర్టు అయితే మొన్న ఏమన్నది, 50% రిజర్వేషన్ లోబడి చేసుకుంటే ఎవరొద్దన్నారు చేసుకోండి అన్నది కదా. అది మంచిది అంటున్నాం. దాన్ని ఆసరా చేసుకొని మా ఎన్నికలు జరపడం మంచిది అంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ప్రాణం ప్రజాస్వామ్యానికి. కానీ ఎన్నికలు ఒక్కటి మాత్రం ప్రజాస్వామ్యం కాదంటున్నాం. ఎన్నికలు జరిపే క్రమంలో ఆ మాట ఆసరా చేసుకొని ముందుకు పోయిన సందర్భంలో రిజర్వేషన్ 42 నుంచి 23 తగ్గిస్తే తగ్గిన బీసీలే కదా. మొన్న ఒక లిస్ట్ తీసిండ్రు, ఆ లిస్ట్ లో 42% రిజర్వేషన్లు చేసుకుంటూ మన ఏ గ్రామ పంచాయతీ దేనికి, ఏ మండలం దేనికి, ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీ అవన్నీ చేశారు కదా. ఆ లెక్కలను తుప్ప అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 23 కుదించినప్పుడు ఏది పోవాలి ఏది రావాలి చూడాలి కదా అంటున్నారు. ఆ కసరత్తే సరిగ్గా చేయలేదు. ఎంపీడీఓలేమో వార్డు మెంబర్లే, ఆర్డీఓనేమో సర్పంచ్ రిజర్వేషన్ ఖరారు చేసిండు. ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దా? అక్కడ ఎస్సీ లేడు, ఎస్సీకి ఎట్లా ఇస్తామని జ్ఞానం ఉండొద్దా? ఓటర్లను బట్టి వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు వచ్చినాయి? ఆ ఓటర్లే లేకుండా ఆ సీటు ఎస్సీకో ఎస్టీకో బీసీకో ఎట్లా రిజర్వ్ అయ్యింది అంటున్నాను నేను. అంటే అధికారులు తప్పు చేసినట్టు లెక్క కదా. రేవంత్ రెడ్డి కూర్చొని చేయడు, కానీ అధికారులకు సమయం ఇచ్చినప్పుడు కదా. అధికారులు ఏమంటున్నారంటే, నేను మాట్లాడిన చాలా మంది అధికారులతో, సార్ విత్ ఇన్ 5 hours 6 hours లో పంపంటున్నారు లిస్ట్, ఎట్లా పంపాలి సార్, ఉన్నాయి పంపినాం అంటున్నాడు. సమస్య అదే కదా. ప్రభుత్వం ఎట్లుందంటే చీఫ్ సెక్రటరీస్ కలెక్టర్ పంపుతారు, కలెక్టర్ ఏమో ఎంపీడీఓలకు ఆర్డీఓలకు పంపుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మరి ఉన్న సమాచారం ఇచ్చేసి ఏ మామ అనిపించుకుంటున్నారు. దానివల్ల వస్తున్న సమస్య హర్రీ బర్రీ వల్ల ఈ ఎన్నికలు జరగవు. ఖచ్చితంగా రేపు న్యాయ సమీక్షకు లోనవుతాయి. న్యాయస్థానాలు కోర్టులు స్టే విధిస్తాయి. ఇవన్నీ తెలిసి మరి ఎన్నికల ఆగాలని కోరుకుంటుందా అని కూడా నాకు అనుమానం వస్తుంది. ఈ ప్రభుత్వం ఎన్నికల ఆగాలని కోరుకుంటుందా, ఏదో ఒక కొర్రి పెట్టి పీడబోతుంది. ఇప్పుడు ప్రజా తీర్పు ఎందుకు అనుకుంటున్నారా చూడాలి. అంటే మేము పెట్టాం అనిపించాలి, పెట్టలేదు అనిపించాలి, రెండు. అంటే మేము పెట్టినాం, ప్రయత్నం చేసినాం. రిజర్వేషన్లు కానీ బీసీ రిజర్వేషన్ అంతే కదా, మేము ప్రయత్నం అన్ని చేసినాం. డెడికేటెడ్ కమిషన్ వేసినాం, బీసీ లెక్కలు తీసినాం, అన్ని తీస్తే ఫలితం ఏంటంటే ప్రభుత్వం ఎందుకు అంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా? ఎన్నిక ఒకవేళ చెల్లకపోతే కేవలం అభివృద్ధి ఆర్థిక సంఘం నిధులు అనేటువంటి ఈ తంతుతో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? సిరాజీ, సాహసం అన్నది పిచ్చి పని అంటారు, పిచ్చి తతంగం అంటారు. సాహసం అంటే మంచి చోటు మనమంటూ మన ధైర్య సాహసే లక్ష్మి అని ఉన్న సామెత. అది సాహసం కాదు, ఇది పిచ్చి పని. పిచ్చి పని చేసిన పిచ్చివాడి చేతిలో ఎటుపడితే అటు పడిపోతుంది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించి పని చేస్తే ఇది అంటున్నాడు. 15 రోజులు ఆగితే ఏమయ్యేది అంటున్నాను. ఇప్పటికిప్పుడు రేపు 17వ తారీఖు లోపల చేయాల్సి ఏముంది? నేను ప్రభుత్వానికి సలహా కూడా చెప్పినా మొన్న వేరే టీవీలో. ఏమన్నానంటే, ఇప్పుడు మీరు ఇందిరమ్మ చీరలు వస్తున్నారు, అర్ధంతరంగా ఆగిపోతే మీరు రేపు 2 నుంచి 9 దాకా విజయోత్సవాలు చేసుకుంటా అన్నారు. 2 ఏళ్ళు పూర్తయింది కనుక సరే ఏం సాధించారు నేను పోను అందులోకి. వాళ్ళు చూసుకుంటారు, పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ నేను ఏమంటున్నానంటే
9 తర్వాత పెడితే ఏమైతుండే మీకు? ఇదే ఈ వారం రోజులు విజయోత్సవాలు చేసుకొని ఇవన్నీ చేస్తున్నామని చెప్పుకోనన్నా చేస్తే అవకాశం ఉంటుండే కదా అంటున్నాను నేను. ఇప్పుడు మీరు విజయోత్సవాలు చేసుకుంటారా లేకపోతే ఎన్నికల ఉత్సవాలు చేస్తారా? అందుకని ఎన్నికలు ఆగితే నేను అనుకుంటలేను, కానీ ఇప్పటికిప్పుడు నామినేషన్ మొదలైనాయి కనుక ఒకవేళ కోర్టు తీర్పిస్తే ఇవ్వాలి, లేకపోతే మా తీర్పుకు లోబడే ఈ ఎన్నికలు చెల్తాయి అని అంటారు. అది మాత్రం ఖాయం అంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలంగాణలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేటువంటి కేసు ఒకవైపు నడుస్తుంటే మరోవైపు నామినేషన్ల పర్వం మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగేటువంటి హైకోర్టులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందా దీనికి సంబంధించినటువంటి దాని మీద ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.